హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సరస్వతిని. అందరూ ఎలా ఉన్నారండి? యాక్చువల్లీ ఇది ట్యూస్డే వ్లాగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 4:45కి లేచాను. సో ఇంత ఎర్లీగా నేను లేవనండి. చూడండి బయట ఎంత చీకటిగా ఉందో. ఇంతవరకు లైట్లు కూడా వేయలేదు ఎవరు. సో బట్ నేను ఎప్పుడైనా 6:30కి అలా లేస్తాను. ఈరోజైతే మా వారు వర్క్ పని మీద ఊరెళ్తున్నారు. సో అందుకనేసి లేవాల్సి వచ్చింది. లేచి ఆయనకు హాట్ వాటర్ పెట్టేసి టీ అయితే పెడుతున్నానండి. టీ పెట్టేసి ఇంకా పిల్లలు కానీ ఎవ్వరు లేయలేదు. 4:45కి లేవాలంటే అసలు చాలా బద్ధకంగా అనిపించింది. మెయిన్ ఇంతకు ముందుగా హెల్త్ బాగాలేదు. ఆ టాబ్లెట్స్ మత్తు కానీ అస్సలు వదలలేదండి. బట్ కానీ తప్పదు. ఇంకా 5:30 కల్లా ఆయన వెళ్ళిపోవాలన్నమాట. 5:30 to 5:45 లోపు ఆయన వెళ్ళాలి అనేసి అన్నాడు. సో అందుకనేసి లేచానండి. నిద్ర లేచేసి ఒక్కసారి నిద్ర లేచామంటే మళ్ళీ అసలు నిద్ర మొత్తం ఉండదండి. చాలా ఫ్రెష్గా ఉంటుంది. కాకపోతే మనం ఎర్లీ మార్నింగ్ లేవం, కానీ ఎర్లీ మార్నింగ్ లేస్తే ఆ రోజు చాలా హెల్తీగా అనిపిస్తుంది. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అన్నమాట. బాడీ కూడా వర్క్స్ కూడా అలానే కంప్లీట్ అయిపోతాయి. కాకపోతే మనం లేవం అంతేను. కొందరైతే పల్లెల్లో అయితే 4:30కి లేచి పాలు పిండుకోవడం, అలాగే ఇంటి పనులు అన్నీ చేసేసుకుంటారండి. బర్రెల దగ్గర కానీ అట్లా పనులు చాలా ఉంటాయి కదండి వాళ్ళకు, బయట పనులు. సో 4:30 నుంచి 6 లోపు బయట పనులన్నీ చేసేసుకుంటారు. తర్వాత వచ్చేసి ఇంట్లో చేసుకుంటారండి విలేజ్లో. కానీ సిటీలో అయితే కొందరు పిల్లలు ఎర్లీగా వెళ్ళే వాళ్ళైతే 5:30కి అలానే లేస్తారు. కాకపోతే మా పిల్లలు వచ్చేసి 8కి వెళ్తారండి వీళ్ళ ముగ్గురు. తర్వాత వచ్చేసి చిన్న పాప వచ్చేసి 9కి వెళ్తుంది. టీ పెట్టేసి ఇంకా ఎందుకనేసి బయట చిమ్మేద్దాము, ముగ్గు పెడదామనేసి నేను బయటకు వచ్చానండి. యాక్చువల్లీ ఎవరన్నా ఇంట్లో ప్రయాణంగా పోతే వాళ్ళు వెళ్ళిన తర్వాత తుడవకూడదు అనేసి అంటారు. అందుకే నేనైతే కానీ ఆయన వెళ్ళకముందు ఆయన స్నానానికి వెళ్ళాడు. సో నేనైతే బయట ఊడ్చి ముగ్గు పెడదామనేసి ఇలా అయితే ఊడ్చేస్తున్నాను. సో పిల్లలు కూడా ఇంకా లేవలేదండి. వాళ్ళు పడుకొని ఉన్నారు. డిస్టర్బెన్స్ ఎందుకని ఇంట్లో లైట్ అయితే వేయలేదు. బయట లైట్ వేసి క్లీన్ చేసుకుంటున్నాను మొత్తం. అట్లే మార్నింగ్ లేస్తే చాలా బాగుంటుంది, కానీ ఎందుకో లేవబుద్ధి కాదు. సో ఇదంతా చిమ్మేసుకొని తడిపట్టు పెట్టేస్తున్నాను. మొత్తం మాప్ పెట్టేసి ముగ్గేసుకుందాం అనేసి అనుకున్నాను. ఇక్కడ ముగ్గేస్తుంటే నేను యాక్చువల్లీ టీ పెట్టేసి గ్యాస్ మీద మర్చిపోయానండి. సో మా వారు స్నానం చేసి వచ్చి టీ మొత్తం పొంగిపోయాయి అనేసి అన్నారనమాట. చూసారు, ఎందుకోనండి అసలు ఒక్కొక్కసారి వేస్తే ఎంత మతిమరుపు వస్తుందో. గ్యాస్ మీద ఏదైనా పెట్టినా కానీ స్టవ్ మీద ఒకసారి మర్చిపోతాం, అవి మాడిపోయి కానీ గిన్నెంతా మాడిపోతుంది. ఇలా చాలామందికి, నాకు ఒక్కదానికే కదండి, చాలామంది ఆడవాళ్ళకు అవుతూనే ఉంటుంది. బికాస్ ఒక పని కాదు కదా, హడావిడిగా ఉంటాము. మనం ఒక పని చేస్తూ ఇంకొక పని చేయాలనుకుంటాము. అది కంప్లీట్గా అది ఏదో ఒకటి అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడే కదండి నేను చాలాసార్లు అట్లా 3-4 టైమ్స్ కూడా గిన్నెలు మొత్తం మార్చేస్తాను. పాల గిన్నె కానీ టీ గిన్నె కానీ అలా. సో టీ అయితే చూసేసి వచ్చి తర్వాత మళ్ళీ ముగ్గు పెడుతున్నాను. చూడండి టీ మొత్తం ఎట్లా పొంగిపోయాయో. సో మళ్ళీ ఇదొక పని అనమాట. యాక్చువల్లీ నేను నైటే గ్యాస్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటానండి. అంట్లు తోమేసి మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసి సింక్ అంతా క్లీన్ చేసుకొని గ్యాస్ క్లీన్ చేసేసుకుంటాను. మార్నింగ్ హడావిడి లేకుండా వంట అయిపోతుంది అనేసి మార్నింగ్ ఇదంతా క్లీన్ చేసుకోవాలి చెందాలంటే నాకు పిల్లలు స్కూల్కి వెళ్తారండి. సో లేట్ అయిపోతుంది అనమాట. 4 బాక్సెస్ కట్టాలి పిల్లలకి. టిఫిన్ కానీ లంచ్ కానీ చేసి వాళ్ళని పంపించేలోపు నాకు ఇంకా ఒక మిషన్ లాగానే వర్క్ చేయాలండి. చాలామంది లేడీస్కి ఇది యథావిధిగా జరిగేదనమాట. సో మీరు ఒక్కరే చేస్తున్నారా, అందరు చేయట్లేదు అంటారు. నేను ఒక్కదాన్నే చేస్తున్నాను చెప్పట్లేదండి. లేడీస్ మొత్తానికి ఎర్లీ మార్నింగ్ మోస్ట్లీ 90% ఇదే వర్క్ అనమాట. ఇదిగోండి మళ్ళీ లైట్ ఆఫ్ చేసేసి డోర్ వేసేస్తున్నాను. మళ్ళీ డిస్టర్బెన్స్ ఎందుకు అనేసి ఇంట్లోకి వచ్చేసానండి.
ఈయన ఎప్పుడు వెళ్ళినా కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్తారనమాట. ఈయన వెళ్ళేటప్పుడల్లా ఖచ్చితంగా 4:30కి అలా లేవాలి. వచ్చేసి గ్యాస్ అంతా క్లీన్ చేసుకుందాము. ఇదొక మళ్ళీ ఎక్స్ట్రా పని అయిందండి. తప్పదు కదా, ఇలా ఉంటే కానీ నాకు నచ్చదు. సో నాకంటే ఎక్కువగా మా వారు అనమాట, గ్యాస్ అంతా ఏంటి ఇలా ఉంది అంటారనమాట. సో అందుకని తప్పదు, ఇదంతా క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ వంట నీట్గా చేసుకోవచ్చు మార్నింగ్ అయిపోయిన తర్వాత అనేసి. ఇంకా మొత్తము పిల్లలు లేవలేదండి, కసువు అంతా చిమ్ముకుందాము అన్నా కానీ పిల్లలు లేవలేదు. ఇంకా 5:30 అవుతుందన్నమాట. సో అంతలోపు వచ్చేసి పైన గ్యాస్ కౌంటరు, డైనింగ్ టేబుల్ అంతా ఇలా సర్దేసుకుంటున్నాను. అప్పుడు కసువు చిమ్ముకునేటప్పుడు డైరెక్ట్ చిమ్ముకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి చియా సీడ్స్ అండి. నేను మా అక్కయ్య ఇద్దరం ఎర్లీ మార్నింగు లెమన్ పిండుకునేసి హనీ వేసుకొని తాగేస్తాం అనమాట. ఇదిగోండి 5:30 అయింది. ఇప్పుడు కొద్దిగా లైటింగ్ వచ్చిందనమాట. నేను 4:30కి చూపించినప్పుడు చాలా చీకటిగా ఉన్నది కదా. ఇక్కడ మొక్కలు పెట్టానండి, కాకపోతే లైట్ లేదు, కనిపించట్లేదు. ఇక్కడుంటే సిటీలో ఉన్నానంటే కానీ నైట్ 11:30 అవుతుంది నిద్రపోయేసరికి. అందుకే ఎర్లీ మార్నింగ్ లేవలేనండి. సో మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడైతే 9:30కి అంతా నిద్రపోతాము. మళ్ళీ 5కి 5:30కి అంతా మెలకువ వచ్చేస్తుందండి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయినా కానీ మెలకువ రాదు. 6:30 అయినా బద్ధకంగా ఉంటుంది లేవాలంటే. అదే విలేజ్లో అయితే కానీ అర్లీగా పడుకుంటారు, అలాగే అర్లీగా నిద్రలేస్తారండి. సో ఫుడ్ కూడా లంచ్ కానీ టిఫిన్ కానీ డిన్నర్ కానీ వాళ్ళు పల్లెల్లో చాలా తొందరగానే చేస్తారు, టైం టు టైం చేస్తారండి. మనం అంటే ఇక్కడ టైం టు టైం చేయమన్నమాట. మనం పడుకోవడం లేటే, లేవడం లేటే, టిఫిన్ లేటే, లంచ్ లేటే, డిన్నర్ లేటే అనమాట. ప్రతిదీ ఏదో ఒక పని కల్పించుకుంటూ ఉంటాము. బట్ పల్లెల్లో అయితే కానీ మొన్న నేను 2 వీక్స్ ఉండొచ్చానండి విలేజ్కి వెళ్ళి. మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేసి వచ్చాను. అసలు ఎంత ప్రశాంతంగా ఉన్నదంటే అసలు చాలా బాగుందండి. 8కంతా మార్నింగ్ టైము టిఫిన్ చేసేసేదాన్ని అనమాట. తర్వాత వచ్చేసి ఆఫ్టర్నూన్ 12:30, 1 లోపు మా అమ్మ అయితే కానీ రాగి సంగటి చేసేదండి. ప్రతిరోజు చేసేదన్నమాట. అది తినేసేవాళ్ళం. మళ్ళీ 4కి ఏదైనా స్నాక్స్ కానీ అలా టీ పెట్టించేది. తర్వాత 7:30, 8 లోపు అక్కడ ఉంటే బాగా ఆకలేసేదండి. ఎందుకు 7:30 కల్లా నేను డిన్నర్ అయితే చేసేసేదాన్ని. 9:30 కల్లా నిద్రపోయేదాన్ని అనమాట. సో ఏమైనా విలేజ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందండి. కాకపోతే మనకు సిటీలో పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల చదువుల కోసం మనము ఫైనాన్షియల్గా సెట్ అవ్వడం కోసం జాబ్స్ అని, బిజినెస్లని ఇలా వస్తూ ఉంటాం. కానీ పల్లెల్లో ఉండే లైఫ్ సిటీలో అయితే ఎప్పటికీ రాదు. అది నా ఒపీనియన్ అండి. సో ఎవరన్నా ఫీల్ అయ్యేటట్టయితే సారీ. స్నానం చేసి వచ్చేసారు. ఇంకా మళ్ళీ టీ వేడి చేసేసి టీ ఇచ్చేసానండి. ఇంకా హడావిడిగా రెడీ అయిపోతున్నాడు అనమాట. టైం అయిపోయింది, 5:45 కల్లా వెళ్ళాలనేసి రెడీ అయిపోతున్నారు. బ్యాగ్ అంతా నైటే సర్దేశారండి. బ్యాగ్ సర్దేసిన తర్వాత ఇంకా స్లిప్పర్స్ ఉన్నాయి, ఆ స్లిప్పర్స్ పెట్టేసి కవర్లు అంటే నైట్ పెట్టలేదు అనమాట. అవి అక్కడ వేసుకోవడానికైనా ఉంటాయనేసి స్లిప్పర్స్ కూడా ప్యాక్ చేద్దామని అనుకుంటున్నాను. అర్లీ మార్నింగ్ వెళ్తాడు. ఇంకా ఒక 2-3 డేస్ ఉండేసి వస్తాడు. ఆయన వెళ్ళినా కానీ నాకు అక్క వాళ్ళు పిల్లలు అందరూ ఉండడం వల్ల కొంచెం ఫ్రీగా ఉంటుంది, లోన్లీగా లేకుండా. పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి. పిల్లలందరూ పనుకొని ఉండాలండి, అలా నిద్రపోతున్నారు. పాపం వాళ్ళకి సాకి డిస్టర్బెన్స్ అవుతుంది. కాకపోతే ఇంకా ఈయన వెళ్ళిపోయిన తర్వాత నేను 6:45కి లేపుతానండి పిల్లల్ని. 6:30 to 6:45 లోపు. అప్పట్లోపు లేచి నేను కూడా 6:15కి అలా లేదంటే 6:30కి లేస్తాను. ఏదన్నా ఫ్రైడ్ రైస్లు అలా చేస్తానండి ఎక్కువ పిల్లలకైతే కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు. కర్రీస్ అవి చాలా తక్కువ, కానీ లంచ్ బాక్స్లకి అయితే ఎక్కువ ఫ్రైడ్ రైస్లు చేసి పెట్టేస్తాను. అలా పెడితే కానీ పిల్లలు బాగా తింటారండి. కర్రీస్ అయితే అబ్బా కూరలా అంటారు, ఒక కూర తింటే ఇంకొక కూర తినరనమాట. సో ఎక్కువ వచ్చేసి ఆనియన్ రైసు, టమాటో రైసు, ఆలూ రైసు, వెజిటేబుల్ రైసు
అలా డిఫరెంట్గా చేస్తే కానీ కొత్తిమీర రైసు పాలకూర రైసు అలా కూడా చేస్తానండి. కొంచెం డిఫరెంట్గా చేస్తే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా తింటారనమాట. వద్దు అనకుండా లంచ్ బాక్సులు తీసుకెళ్తారు. ఇవ్వండి పెద్ద పాప నిద్రపోతుంది, ఇంకా వాళ్ళ నాన్న వెళ్తున్నాడు. సో ఇదేనండి ఈరోజుటి వీడియో అయితే. కానీ ఆయన వెళ్ళిపోతూనే నేను కూడా రోల్ వేసేసుకొని ఇంకా 5:45 అయింది. పిల్లలు లేవలేదు. ఇప్పుడు కసు చిమ్మి చేయడానికి కూడా వాళ్ళు అడ్డంగా పనుకొని ఉన్నారు. సో 6:45కు లేద్దాం, 1 అవర్ లేద్దాం అనేసి నేను కూడా ఇంకా లైట్స్ బంద్ చేసేసి వచ్చి పడుకుంటున్నానండి. సో యాక్చువల్లీ చాలా థ్యాంక్స్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ. యాక్చువల్లీ ఒక 3 డేస్లో వచ్చేసి 20 మెంబర్స్ పెరిగారనమాట సబ్స్క్రైబర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళందరికీ. నాకు ఇలా కొంచెం మోటివేట్ చేశారంటే నాకు కూడా యాక్టివ్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.